గౌతమ్ అది బండి దగ్గర చెప్పి మనం సెంటర్ రాయలేదు అది బండినే చూసావా నాకింత పని లైవ్ అందరికి డిస్టర్బ్ అవుతుంది లైవ్ అందరికి ఉన్నది మనకు లేదు అందరికి రాదు లోగో ఉంటే మిగతా వాళ్ళు పని చెప్తారు లైవ్ మనదే ఉంది అందరికి జరిగింది నాకు పోతా
ఎక్కువ పెట్టమంటున్నాడు. అందుకని మా రైతులకు ఎవరు దిక్కులేరు. ఇంతకుముందు మా దగ్గర ఒక ఎమ్మెల్యే గెలిచిండు. అతను ఏమన్నాడంటే మాది గవర్నమెంట్ ఉన్నది, రాష్ట్ర ఓటేస్తే మా గవర్నమెంట్ నాకు సహకరిస్తుంది. ఇక్కడ రైతులకు ఎంత పట్టు కల్పిస్తా, ఎంత రేటు పెట్టిస్తా, సోయాబీన్లు కల్పిస్తా, మీ రైతులకు అండంగా ఉందని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి ఈ రోజు మార్కెట్లకు నివారణ కళ్ళ కనిపించలేదు. ఒక్కరోజు కూడా వచ్చిన దాఖలం లేదు. ఇది అందరికీ మా రైతుల గురించి మా వెన్నుముక ఇస్తుంది గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ మాకు ఎటువంటి లాభం లేకుండా పోయింది. వర్షాలు పడి మా పంటలు పోయినాయి, వర్షాలు పడి మా సోయలు పోయినాయి, మాకు నష్టపోయింది. నష్టపరిహారం లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ సరిగా కాలేదు. ఇవన్నీ కూడా మాకు బాగా నష్టం జరిగింది. దయతరించి కేటీఆర్ గారు, నా పేరు పోస్టెట్టి సార్, పౌరులతో ఏమో దగ్గర పగిలిపోతాయి. రైతు సోదరులందరికీ నమస్కారం. నేను చేతులెత్తి దండం పెడుతున్నా. మళ్ళీ వేయకుండా కొంచెం నిశ్శబ్దంగా మన బాధలన్నీ ఇంత అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిండు. మన ప్రియతమ నాయకుడు టీఆర్ఎస్ అధ్యక్షుడు. హలో, నమస్కారం అందరికీ. రైతుల బాధ అందరికీ తెలిసిందే. రైతులు అందరూ ఆలోచించినది ఏమంటే, మనకు పత్తి నష్టపోయిన దానికి, కాలం ఎక్కువ పట్టడానికి పత్తికి గిట్టుబాటు ధర కల్పించి కొంటామని చెప్పిన రైతుకు ఇదివరదాకా కూడా కొనలేదు. సోయాబీన్ అయితే వ్యాపారం చేస్తున్నాడు. పత్తి కూడా రోజు తెచ్చుకుంటే మార్కెట్లో ఎండబెట్టుకుంటాం, షేర్లు ఎండబెట్టుకుంటూ తెచ్చింది కాక మర్రా మార్కెట్లో కూడా 2 రోజులు ఎండబెట్టుకొని పంటున్నాం. మర్రా మైచర్ వేస్తున్నాడు. మర్రా మైచర్ కట్ చేస్తున్నాడు. మైచర్ 20% కొనాలని మేము ఎప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. ఆ మైచర్ మీద కొంచెం డిస్కషన్ చేయాలి. ఇంకొకటి సార్, మైచరే కాకుండా
మర్రా ఏమంటే జీన్లకు పోయినాక కూడా మళ్ళీ మైచర్ చేస్తున్నాడు. ఈడ మైచర్ ఆడ మైచర్, ఈడొక తీరస్తుంది ఆడొక తీరస్తుంది. ఆ మైచర్తో మర్ర మాకు తునకం చేసి డబ్బులు ఇస్తున్నారు. ఈ మైచర్ పెట్టింది ఇక్కడనే వాడే, ఆ మైచర్ మర్ర కొత్తగా ఆడ ఒక బాధ ఈడొక బాధ. 3 రోజులు ఒక బండి అమ్ముకోవాలంటే మీదికెళ్ళి వర్షాలు ఉన్నాయి, వాతావరణం చేంజ్ ఉన్నది. ఆ చేంజ్ ఉన్న దానికి ఇప్పటిదాకా కూడా మాకు ఏలాంటి పత్తి ఎక్కువ బండలేదు. 3 కుంటలు 4 కుంటలు వెళ్తున్నది. అయితే ఆ దానికి కూడా గిట్టుబాటు ధర కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని మీరు అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన దానికి దీని మీద కంపల్సరీ చర్య తీసుకోవాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, అది చేస్తా ఇది చేస్తా అని ఏది చెయ్యలే. కాబట్టి మీరు వచ్చిన దానికి మేము ఎంతో గౌరవపడుతున్నాం, సంతోషిస్తున్నాం. మాకు గిట్టుబాటు ధర కల్పించి సోయాబీన్ అయితే వాపసు ఉండబోతున్నారు. పాపం నాణ్యంది మైచర్ ఉన్నదని. హలో అయ్యా, ఇదేమన్నా చేటు చేసింది. ఈ విధంగా మెదిలితేనే ఆ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మనం కనీసం అర్థం చేసుకున్నారా? మనము రైతులము, మన కొరకు ఎవరు వచ్చిండ్రు ఎవరు రాలేదు. మన బాధ ఇదివరకు దాకా ఎవడన్నా వచ్చి మార్కెట్లు అడిగిండా? అడగలేదు. కాబట్టి మనము నిశ్శబ్దంగా సార్ మాట్లాడతాడు. దయచేసి రైతులమందరము మేము కూర్చొని ఇంకా బాగుంటుందని మీకు నమస్కారం చేస్తున్నాను. అధ్యక్షుడు మరియు తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు గౌరవనీయులు పెద్దలు మన పూజ్యులు కేటీఆర్ గారు, అటునే జిల్లా అధ్యక్షులు మన మాజీ మంత్రివర్యులు మన జోగు రామన్న గారు, మన శాసనసభ బోత్ నియోజకవర్గం యువ నాయకుడు అందగాడు, ప్రజల మనసులు దోచుకున్న అనిల్ గారు. కాబట్టి ఈరోజు ఈ మార్కెట్లో పత్తి కొనుగోలు అసలు 8% నుంచి 12%కే తెచ్చిళ్ళు. కానీ 12% నుంచి 20%కు పెంచాలని మనం చెప్తున్నాం. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి సాగు పత్తులలో ఉండేదంటే కూడా పత్తికి బొండ లేదు, పత్తికి పూత లేదు, కాయ లేదు. ఆయనకు బతికేటందుకు 100 ఒక్క బొండని. దయచేసి సోయాబీన్ ఇంతకు ముందు 6,000 మార్కెట్లు ధర పలుకుతుండే. ఇవాళ ఏమైంది? 3,000 కూడా పలుకుతలేదు. ఆనాడు వర్షాలతోని అందరు చూసిండు, పొలాలల్లా చెరువులాగా కుంటల్లాగా పున్న చేనులని నిండితే ఇవాళ పంటలన్నీ నష్టపోయినాయి, పత్తి బొండలు రాలిపోయినాయి, పత్తి ఎండిపోయింది, ఒక్క కాయ లేదు, చెట్టు కాకు లేదు. ఇవాళ రైతు భరోసా కూడా లేదు. ఇంతకు ముందే 2 రైతు భరోసాలు ఎగగొట్టిండు, కానీ ఇప్పుడు కూడా రైతు భరోసా వేస్తలేడు. అదే రుణమాఫీ అయితే ఇవాళ ఈ ఉన్న రైతులందరికీ సకూలంగా ఇంకా పంటలకు కూడా ఆసరా ఉండేది. 2 లక్షల పైన కట్టుకోమన్నాడు. 2 లక్షల పైన 1,50,000 2 లక్షలు కూడా వడ్డీలైనాయి. అసంటి రినివల్ చేసుకున్నందుకు అవి కట్టుకున్నాడు. ఇంట్లో అయినాయి, బయట అయినాయి. అసంటిది రుణమాఫీ కూడా చేయలే. ఈయన ఇంతకే ఇస్తున్నాడా? వాళ్ళ తీసుకుంటాడు. ఈయన వాళ్ళు తీసుకుంటున్నాడు. ఈయన ప్రాజెక్టులు కట్టాలంటే వాళ్ళ కట్టుకుంటున్నాడు. ఈయన పత్తి కొరకు ఈయన ఏది వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పద్దా? యూరియాను పోతుంటే ఉన్న యూరియా పోసే కాలం ఎత్తిపోయింది. అప్పుడు యూరియా పనికి రానప్పుడు యూరియా. ఇప్పుడు పత్తి కొనుగోలు అటు కేంద్రంకు లెటర్ రాస్తారు, కేంద్రంతో మాట్లాడతారు. ఇన్ని రోజులు మక్క పీస ఉన్నందుకు మనం కట్టుకట్టుగా ఉండే ఇయ్యాల తెలంగాణ రాష్ట్రంలో మన కేటీఆర్ హయాంలో మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మనం బాగుపడతాము. ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు పాలనున్నప్పుడు ఏదన్నా పథకం రైతులకు రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ, రైతు బంధు కానీ, కేసీఆర్ కిట్ కానీ, రైతు బీమా కానీ, ఏదన్నా మన రైతులకు వచ్చేటటువంటి ఏదన్నా స్కీమ్ లాగినాయా? కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఏమీ రాలేదు.
ఆయన ఒక్కటి చూచ బనాయించిండు, తులం బంగారం పెడతామని. ఏ తల్లికి తులం బంగారం ఏదే? ఆడవాళ్లకు ప్రతి ఆడపిల్లకు 2,500 ఇస్తున్నాడు. అది ఇయ్యలే. మరి ఇలా పత్తి పరిస్థితి తెచ్చింది. పత్తి ఏంటి కొరకు? రేవంత్ రెడ్డి సాగు బాధలలో ఉంటే కూడా నూరిపోద్దామన్న బొండ లేదు. పత్తికి మద్దతు ధర ఇవాళ మహారాష్ట్రలో ప్రైవేట్ వాళ్ళు 9,500కు తీసుకుంటున్నారు. ఇవాళ మొన్న నేను వచ్చిన మార్కెట్లో నేను మార్కెటింగ్ ఆఫీసర్తో గొడవ పెట్టుకున్నా. రైతుల గురించి ఎవరు ఆలోచించేటట్టు లేరు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది. ఏ నాయకుడు వచ్చిన రైతుల గురించి మాట్లాడిందా? ఏమన్నా వచ్చి దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం. బాబుజీ ఆగులు. మీ ఇక్కడ ఉన్న సమస్యల గురించి చెప్పులి. పత్తి అమ్మితే కష్టాలు ఏమున్నాయి, సోయాబీన్ అమ్మేటప్పుడు కష్టాలు ఏమున్నాయి, అవిటి రైతుల కష్టాలు చెప్పులి. స్పీచ్లద్దు దయచేసి. కేటీఆర్ గారు సార్, మీరు వస్తున్నారని నిన్న ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్నారు ఎట్లనో కానీ, కలెక్టర్ ఈ మార్కెట్ యార్డ్లకు రైతుల్ని రానియకుండా అసలు మార్కెట్ యార్డ్నే బంద్ పెట్టింది సార్. మీరంటే కాంగ్రెస్ ప్రభుత్వంకు ఉచ్చ సార్. నిజంగా సార్, ఇప్పుడిప్పుడే మార్కెట్ డిఎం గారు వచ్చి మేము ఫింగర్ ప్రింట్ అవసరం లేదు, ఎకరంకు 10 కుంటలు కొంటాం సార్, ఓటీపీ వస్తే చాలు సార్ అని చెప్పి ఒక్క దెబ్బ మీరు ఆదిలాబాద్ రైతులతో మాట్లాడుతందుకు వస్తున్నానంటే చాలు ఉచ్చబడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వంకు. నిజంగా సార్, మీరు రైతులకు ఈ విధంగా వెన్నుదన్నుంటే రైతులు తప్పకుండా బాగుపడతారు. దయచేసి మన సమస్యల గురించే చెప్పుల్లి. హలో సార్, మా రైతుల కోసం రామన్నగా మా మద్దతుకు వచ్చినందుకు మీకు పాదాభివందనం సార్. నా పేరు మిట్పల్లి రాజేశ్వర్ సార్. మాది జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామం సార్. మొన్న 13-14 తేదీ రోజు సార్ నా తోటి మిత్రుడు హెడావ్ దీపక్ అనే రైతు, మామూలు రైతు సార్, 56 క్వింటాల్ల పత్తి నిల్వ చేసుకున్నాడు. అది కూడా ఎందుకు నిల్వ చేసుకున్నాడో ఇక్కడ ఉన్న రైతులకు అందరికి కూడా తెలుసు. ఆ రైతు పాపం పొద్దున పనికి వేసుకునేటోడు నా మిత్రుడు. నేను ఇప్పుడు రామారావు సార్ గారు వచ్చిండు, మన గోడ చెప్పుకుందామంటే ఇంట్లోకి వెళ్ళి రాలేక గోడ ఏడుస్తున్నాడు సార్. ఇంటికాన్నే ఏడుస్తున్నాడు రా అంటే. 56 క్వింటాల్ల పత్తి నిల్వ చేసుకున్నాడు. ఈ కిసాన్ యాప్ సార్, ఈ కిసాన్ యాప్ అనేదే ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం ఆ యాప్ ని ఎందుకు ప్రవేశపెట్టిందో, మరి రైతుల ఉసురు పోసుకోవటానికి గోస అసలు ప్రభుత్వానికి పట్టింపే లేదు సార్. అది ఆ యాప్ నంబర్కు లింకు లేకపోవడం వలన ఆ రైతు 4 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగిండు. ఆ నంబరు లింక్ కానే లేదు. అంతకుముందే 56 క్వింటాల్ల పత్తితో సహా ఒక 6-7 లక్షల ఇల్లు మొత్తం అసలు ఏమీ లేదు సార్. సార్ గారు వచ్చిండు, సాయంత్రం పూట ఆ ఇష్యూ జరిగిందంటే పొద్దున 7 గంటలకు మా గ్రామాన్ని సందర్శించిండు. ఆ రైతుకు తనతోని అయినంత అండగా నిలబడ్డాడు. 56 క్వింటాల్ల పత్తి సార్, ఒక 8-9 లక్షల ఇల్లు, అసలు మొత్తం ఏమీ లేకుండా మొత్తం కలిపోయింది. పత్తి అయితే పోని ఇల్లు కూడా ఏమీ లేదు, ఉత్త సిమెంట్ గోడలు మిగిలినాయి. ఈ కష్టం ఏ రైతుకు కూడా రాకూడదు. ఈ ప్రభుత్వం అవలంబించే వ్యతిరేక విధానాలు, ఈ వ్యతిరేక విధానాలతోనే రైతుకి గోస సార్. ఈ రైతుల సమస్య, యూరియా బస్తాల కొరకు తండ్రి, కొడుకు, బిడ్డ, పాప అంత లైను, ఒక్కోడికి 2 బస్తాలు. అది కూడా 5 నుంచి 6 గంటలకు మబ్బున్నట్టు పోయి లైన్లో నిలబడితే ఆ బస్తాలు దొరుకుతాయి, లేకపోతే లేదు. అది 11 గంటలకు ఇక్కడ నుంచి లైన్ రోడ్డు దాకా అయిపోతుండే. ఇది పరిస్థితి సార్ రైతుది. నా మిత్రుడు సార్, నా పక్క తెచ్చేయండి సార్, 56 క్వింటాల పత్తి సార్, ఏమీ లేకపోయింది, ఇల్లు కూడా కనిపించింది. అదే షార్ట్ సర్క్యూట్ సార్. ఆ కిసాన్ యాప్తోనే ఆయన అమ్ముకుంటుండే పాపం. ఈ కథలన్నీ లేకపోతే అమ్ముకుంటూ ఉండే ఆ యాప్ అది లేదు సార్. ఇక్కడ మార్కెట్కి వస్తే పత్తి అయితే తీసుకోరు. తేమ శాతం సార్, ఇప్పుడు వర్షాలు మొన్నటిదాకా విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఎప్పుడన్నా చూస్తే వర్షమే వర్షం. ఆ వర్షానికి సుగా ఏదో చెట్టుకు 10, 15, 20 కాయలు అయినాయంటే దానికి కూడా తీసుకొస్తే మైచర్ ఉండదు సార్. ఫస్ట్
ఒక నెల అయితే విపరీతంగా మైచారు ఉంటుంది సార్. ఆ పత్తింది నేనే తీసుకొచ్చిన 3 రోజుల ఆరబెట్టుకొని అమ్ముకున్నా సార్. ఏ పరిస్థితి. థ్యాంక్ యూ సార్. హలో అన్న, మా రైతుల తరఫున ఇక్కడికి మీరు వచ్చినందుకు యావత్ మా ఆదిలాబాద్ రైతాంగం తరఫున మీకు స్వాగతం అన్న. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మా ఆదిలాబాద్ మరీ ముఖ్యంగా పత్తి రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదంటే, స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే నొక్కి మరీ చెప్తున్నా, బీజేపీ ఎమ్మెల్యే సిసిఐ అనే కేంద్ర సంస్థ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. గత ప్రభుత్వం మనం ఉన్నప్పుడు 13 క్వింటాలు కొన్నామన్నా, ఇప్పుడు దాన్ని తగ్గించి 7 క్వింటాలు కొన్నారు. ఒకవేళ నీ గవర్నమెంట్ ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు ఏమని చెప్పిండ్రు, ఇక్కడ నేను గెలిస్తే సీఎం కేసీఆర్ ఉన్నా రేవంత్ రెడ్డి ఉన్నా నాకు సంబంధం లేదు, నేను ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులను ఒప్పించి ఇక్కడ ప్రతి కార్యక్రమం అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. మరి కేంద్ర సంస్థ అయిన సీసీ మీ పరిధిలో ఉన్నప్పుడు దాన్ని 13 క్వింటాల నుంచి 7 క్వింటాలకు తగ్గించడం ఎట్లా? అదే 13 క్వింటాలని మీరు రైతుల మీద ప్రేమ ఉంటే దాన్ని 15 క్వింటాలన్నా చేయాలి. ఈ రోజు జైనత్ కావచ్చు, బేలా కావచ్చు, అక్కడక్కడ కొన్ని పొలాలలో పంట భూములలో 20 క్వింటాలు వస్తుందన్న. అలాంటిది 7 క్వింటాలు చేస్తే తగ్గిస్తారు ఎట్లా? ఈరోజు రైతు నష్టపోతారు ఎట్లా? దీనికి తోడు ఇంకోటి ఏమనంటే, మార్కెట్ స్టార్ట్ అయ్యే రోజు నేను కాదు కదా, సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో ఏమీ చెయ్యలేడు అని చెప్పిండు. నేను ఒకటి అడుగుతున్నా రైతన్న తరఫున, మీ తరఫున, మీ ద్వారా, నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి రైతులకు ఏమీ చెయ్యలేరు అని పక్కా చెప్పిన తర్వాత నువ్వు ఉండేందుకు అంటున్నా. నీకు చాతనైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని పెంచాలా. మొన్న మా జోగురామన్న గారు ఎంపీ ఇల్లు ముట్టడిస్తే అప్పుడు హుటాహుటిన ఎక్కడ మాయిపులు వరుగుతాయని చెప్పేసి వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలొచ్చి ఇప్పుడు 12 క్వింటాలు చేసే ప్రయత్నాన్ని మొదలుపెట్టిండ్రు అన్న. అంతలో భాగంగా ఇంకా వాళ్ళ మీద దెబ్బ పట్టేట్టు ఈరోజు మీరు వస్తున్నారని చెప్పేసిన తర్వాత సీన్ సితారైపోయిందన్న. మీరు వస్తున్నారంటే సాక్షాత్గా మనకు ఎముడే వస్తున్నాడు, మనం మొగడేస్తున్నాం చెప్పేసి మీరు వచ్చిన తర్వాత మేము ఇలాగే వదిలిపెడితే రైతులందరూ మమ్మల్ని రాళ్ల బట్టి కొడతారని చెప్పేసి మీ భయానికి ఈరోజు మార్కెట్ బంద్ పెట్టిండ్రు అన్న. కేవలం కేటీఆర్ అన్న వస్తున్నాడనే ఒకే ఒక భయంతో ఈరోజు మార్కెట్ ని బంద్ పెట్టిండ్రు. నేను ఒక్కడి చెబుతున్నా, రైతుల కోసం రామన్న, రాబోయే రోజులలో రామన్న కోసం మనం రైతులందరం, మాయ మాటలు చెప్పి గజగర్ర గోకర్ర విద్యలని చెప్పి ఈరోజు పదవులు అనుభవిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, మా రైతుల ఊసులు మేము నిడిచిపెట్టది. రాబోయే రోజులలో మిమ్మల్ని పక్క కూకటి వేలతో సహా పెకిలిచ్చే బాధ్యత ప్రతి ఒక్క రైతు తీసుకోవడం తెలియజేస్తూ ఈ అవకాశం మీకు థ్యాంక్ యూ. కాంతారావు యాపాలు కూడా కానీ గంగారెడ్డి ఎవరు మాట్లాడుతున్నారట? జమ్దాపూర్ గంగారెడ్డి మాట్లాడు. సార్, అంత దూరం నుంచి మన ఆదిలాబాద్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరు అన్న ముందర కొద్దిగా మాట్లాడు, అక్కడి నుంచే మాట్లాడు. తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు ఆదిలాబాద్ రైతుల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలన్నా. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ డేట్ రైతులందరూ వస్తారన్నా. ఆ తర్వాత తనకున్న సమస్యలను చెప్తారన్నా. ఆ రోజు కలెక్టర్ గారు కానీ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం వచ్చి పెద్ద బిల్డప్లు ఇచ్చేస్తారు. ఏది చేతగాని పక్షంలో సార్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒక్క రోజుకు కాటన్ని కూడుకోని అని చెప్పేసి కొనుగోలు చేసేస్తారు సార్. తర్వాత 3 రోజులు మార్కెట్ బంద్ పెడతారు సార్. ఆ టైంలో రైతులందరి యొక్క యూనిటీ పోతుంది, చక్కగా తమ పనులలో సార్. అక్కడి నుంచి ప్రైవేట్ ఖరీదారులు ఎవరుతున్నారో వాళ్ళకు కుమ్మక్క అయిపోయి దాదాపుగా పత్తి మొత్తం వాళ్ళ చేతులకు పోయేటట్టుగా రైతుల్ని హింసించడం స్టార్ట్ అవుతుంది సార్. దీని మీద ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి సార్. రెండోది, రైతు బాగుండాలంటే మొదలు రైతు పంట పండించడానికి కరెంట్ ఇవ్వాలి సార్. మీ దయ వల్ల ప్రతి గ్రామానికి 100 ట్రాన్స్ఫర్లు 1000 ట్రాన్స్ఫర్లు సబ్ స్టేషన్లు అయి ప్రతి రైతుకు సఫిషియెంట్ గా కరెంట్ వచ్చింది సార్.
కానీ ప్రస్తుతం నేను ఇప్పుడు ఒక యువ రైతుని 11 కరెంట్ వస్తుంది అంటారు సార్. నేను 11 స్వయంగా ఎవ్రీడే నేను 11 to 4:30 వరకు పొలంలో ఉంటాను సార్. కరెంట్ దగ్గరికి వెళ్తా, నాకు 3 మోటార్లు ఉన్నాయి సార్. వెయిట్ చేస్తా సార్, కరెంట్ రాదు. నేను కొంచెం చదువుకున్నా, సబ్ స్టేషన్కి సంబంధించినటువంటి నెంబర్ తీసుకున్నా, ఫోన్ చేస్తా ఎత్తాడు, లైన్ మెయిన్ చేస్తా ఎత్తాడు. ఆఖరికి ఎస్సీ కూడా చేసి రాత్రి నేను 12 గంటలకు లేపిన, అరే అని అడిగిన వాడిని, మాకు 11 జాగలా నీ దగ్గర దమ్ముంటే నువ్వు 2 గంటలకు ఇస్తాను చెప్పు, ఆ తర్వాత మేము మాట్లాడతాం, మా సమస్యలు ఏందో చెప్తాం. కానీ 11 ఎట్లా వెయిట్ చేయాలరా కుక్క అని అడిగిన వాడిని నేను. అయినా 2 రోజులు పట్టించుకుంటేవాడు ఎవరు లేడు సార్. దయచేసి రైతులకు ఏదైనా ఒక హామీ అనేది ఇస్తే దాన్ని ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటించకపోతే రైతులు చీకట్లో పాములకు బలైతారు, విద్యుత్కు బలైతారు. కాబట్టి ఖచ్చితంగా ఇంటంలో కరెంట్ వచ్చేటట్టు చూడాలి సార్. రెండో సమస్య ఏంటంటే ఇప్పుడు మనకు సీసీఐ ద్వారా కొనుగోలు 12 మైచర్కు చేసేసారు సార్. అది మా దురదృష్టమో దేశం లెవెల్లా ఏందో కానీ అసలు నాణ్యమైన పత్తి సార్. మనం ఏం చేసినా ఎంత ఆరబెట్టినా కూడా 12 కింద మైచర్ చూపదు సార్. ఫస్ట్ పికింగ్ లో ఏదైతే కాటన్ మనం చేస్తామో దాంట్లో నాణ్యత ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళకు కూడా తెలుసు, దాని పింజ కూడా పొడుగు వస్తుంది సార్. అన్ని లాభాలు ఉన్న ఒక్క మైచర్ సాగు చూపి సార్ మమ్మల్ని మొత్తం బోల్తా కొట్టించి 4, 6, 8 కిలోలు కట్ చేసుకుంటే మేము ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకుంటే ఎంత డబ్బులు వస్తాయో దాదాపు అదే లెక్కకు జమ చేసేటట్టు మమ్మల్ని చూసి మోసం చేస్తున్నారు సార్. ఈ సమస్య నుంచి మమ్మల్ని మీరు ఖచ్చితంగా గట్టెక్కించాలా సార్. ఇప్పుడు నేను ఒకటి సార్ సైంటిఫిక్గా నేను చూసి నేను ప్రత్యేకంగా సార్, ఇప్పుడు దానికి 8 నుంచి 12 క్వింటాల్ 12 మైచర్ ఉన్న పత్తిని కొనుగోలనే నిబంధన ఉంది సార్. అయితే 12 మైచర్ వచ్చిన దానికి 4 కిలోలు కట్ చేసి 8 మైచర్కి మనకు క్యాల్కులేషన్ చేసి ఇస్తున్నారు సార్. వాస్తవంగా మీరు చూడండి సార్, 12 మైచర్ వచ్చినటువంటి ఒక 10 క్వింటాల పత్తిని ఆరబెట్టి 8 వచ్చిన తర్వాత మనకింత ఎకరానికి 4 కిలోల కింద క్వింటాలకి ఇంత లాస్ అయితే సార్ నేను భూమికి ముక్కు రాస్తా సార్. అది తప్పు లెక్క సార్. మీరు చూడండి సార్, అది రైతులు మోసపోతున్నారు సార్. దాని మీద మీరు ఖచ్చితంగా గమనించి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలా సార్. మళ్ళీ ఒకటి, ఇప్పుడు స్వయంగా మన కేసీఆర్ గారు రైతులకు ఎటువంటి సమస్య ఉండొద్దనే ఏకైక ఉద్దేశంతో ప్రతి గ్రామానికి ఒక ఎంప్లాయీని మనకు ఇచ్చిండు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో. అది మనం అర్థం చేసుకోవాలా సార్. వాళ్ళందరూ ఉన్నారు సార్, వాళ్ళే లెక్కలు చేసి ఈ రైతు 10 ఎకరాల సోయ వేసిండు, ఈ రైతు 5 ఎకరాల పత్తి వేసిండు, ఈ సర్వే ప్రకారం వాళ్ళ ప్రకారమే టోకెన్ ఇష్యూ అవుతుంది సార్. ఇష్యూ అయిన తర్వాత 5 ఎకరాలకు మనకి ఎంత కొనుగోలు అన్నీ కొంటే కొంటారు సార్. ఆ టోకెన్ ఇష్యూ చేసిన తర్వాత కూడా రైతుని ఆటోలు కైకిలు పోతారా సార్. ఈ పత్తి బండి వచ్చిన నుంచి కానీ సోయాబీన్లు వచ్చిన నుంచి కానీ 4 రోజులు అవి లోడ్ కాకపోతే 4 రోజులు వీళ్ళు అక్కడి వరకే వెయిట్ చేసి ఉండాలి సార్. వాళ్ళు కైకిలు చేసుకోవద్దా? అసలు వాళ్ళు వచ్చే అవసరం ఎందుకుంది సార్? అట్లాంటప్పుడు అధికారులు ఇచ్చిన లెక్కలు తప్పైనప్పుడు అధికారులు ఎందుకు సార్? మనకు అర్థం కాదు. ఒక్కసారి వ్యవసాయ అధికారి ఈయనకి ఇంత వండుదని చెప్పినప్పుడు కిసి హాలత్లో కూడా ఏ ఫార్మర్ కూడా ఖర్చు పడికాపులు కాసే అవసరం లేకుండా మీరు చూడండి సార్ ప్లీజ్. రెండోది సార్, నేను దగ్గర నా ఇంటర్నెట్ నుంచి వ్యవసాయం చేస్తున్నా సార్. ఒక్కటే సమస్య, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడైనా ప్రకృతి అనేది 5 సంవత్సరాలలో 3 సంవత్సరాలు సహకరించదు సార్ రైతులకి. ఆ 3 సంవత్సరాలలో సోయాబీన్లో దాదాపు ఏ పంట అయినా కానీ నానడం అనేది కామన్ సార్. తడిసిన ధాన్యం కొనాలా, తడిసిన సోయాలు కొనాలా అని మనం ఎవ్రీ ఇయర్ ఎందుకు పాట పాడాలా సార్? నాకు అర్థం కాదు. ఒకేసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి ఏదో ఒక కేటగిరీని నిర్ణయించి తడిసిన దానికి 100-200 తక్కువ చేసి డైరెక్ట్ కొంటే మేము లంచాలు ఇచ్చి వీళ్ళని బతికిలాంటి బిచ్చాల తిరిగే పరిస్థితి మాకు ఎందుకు ఉంటుంది సార్? 100% సార్. రాష్ట్రం లెవెల్లో ఒకటేసారి నిర్ణయం తీసుకోవాలా. రైతు సొంతంగా తడుచుకోడు సార్. ప్రకృతి సహకరించకపోతే అట్లా జరుగుతుంది. ఈ మద్దతు ధర అనేది రైతు క్షేమం కోసం పెట్టిన అప్పుడు తడిసిన ధాన్యాన్ని గవర్నమెంట్ రైతు క్షేమం కోసం ఎందుకు కొనదు సార్? కొనాలంటే దానికి ఒకటే లెక్క ఉండాలి. ప్రతిసారి రైతు రోడ్లు ఎక్కే పరిస్థితి ఉండదు సార్. మీరు కూడా కష్టపడి ఎక్కడి నుంచి వచ్చే పరిస్థితి ఉండదు సార్. దానికి ఒక శాశ్వత పరిష్కారం అనేది రైతులకు మీరు ఖచ్చితంగా అయ్యేటట్టు చూడాలి సార్. తడిసినా కూడా రైతు నిర్భయంగా తెచ్చి అలా ఊలో పెట్టి దానికి మార్కెట్ ధరకు 100-200 గవర్నమెంట్ ఇచ్చినట్టు ధరకు అలాంటి పంటను అమ్ముకునేటట్టు ఉండాలే కానీ సార్ 500-200 లంచం ఇచ్చి రాత్రి వేళలో పోయి రైతు కాళ్ళు మొక్కి చేపించుకునే పరిస్థితి ఉండకూడదని చెప్పి తెలియజేస్తున్నాను సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు పోలీస్ స్టేషన్లో కానీ కొన్ని ఆఫీసులలో 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే అధికారులు ఉంచారు సార్. ఇలా ఒక్కొక్క అధికారి పాతుకుపోయి ఉండడంతో అంత సిండికేట్ వ్యవస్థతో వాళ్ళకి లింక్ ఏర్పడి మామూలు జెన్యున్ రైతుల్ని ఇబ్బంది పెట్టి
మా ఎవరైతే రాత్రి దొంగ కొనుగోలు చేసుకున్న చమ్ముతాడో వాడికి న్యాయం చేస్తున్నా సార్. 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఇక్కడ పాసింగ్ చేసే అధికారుల్ని ఏ మార్కెట్ యార్డ్లో కూడా స్థిరంగా ఉంచొద్దని చెప్పి నేను రైతుల తరఫున నేను తెలియజేస్తున్నా సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు యాపలగూడ రైతు కాంతారావు. సార్ నా పేరు కాంతారావు, ఆదిలాబాద్ రూరల్ మండల్ యాపలగూడ గ్రామం సార్. నేను ఏజెన్సీ విలేజ్ సార్. నేను మొన్ననే 14వ తేదీ నాడు మార్కెట్ పత్తి అమ్మిన. ప్లీజ్. జూన్ 10వ తారీఖు నాడు పత్తి విత్తనాలు వేసి 120 రోజుల తర్వాత సంతోషంగా మార్కెట్కు పత్తి తెస్తే ఆ 120 రోజుల వేరు సార్. ఈ 10 రోజుల కష్టం వేరున్నది సార్. 14వ డేటు నేను స్లాట్ బుకింగ్ చేసుకుంటే దానికి 3 రోజుల ముందు ఇంటికాడ మొత్తం రోడ్డు పైన మొత్తం 3 రోజులు పత్తి ఎండ పెట్టుకొని 14వ డేట్కు మార్కెట్కి వచ్చిన సార్. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆధార్ అథెంటికేషన్ చేసుకోవాలి సార్. మనం కాటా ఇక్కడ ఉంటుంది సార్, అది ఆ రూమ్లో ఉంటుంది. ఆ కాటా బండి వెయిటింగ్లు ఉంటారు. అది ఎప్పుడు సార్ స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత మైచర్ టెస్ట్ చేసిన తర్వాతనే అక్కడికి పంపిస్తారు. ఆధార్ అథెంటికేషన్ చేసినాక అయితే కొంచెం జోరామన్న మాట్లాడతారు అప్పుడు పోతా. జోరా మాట్లాడతారు, కేటీఆర్ మాట్లాడతారు. మైచర్ చూసుకున్న తర్వాత జిల్లింగ్కి వెళ్తే అక్కడ కూడా సార్ మళ్ళా రెండోసారి మైచర్ చూస్తారు సార్. అలా ఇప్పుడు 8 నుంచి 12% ఉంటుంది సార్. 12 దగ్గర ఇప్పుడు కొత్తగా పాయింట్లలో చేస్తున్నారు సార్. 8, 3, 9, 3 అట్లా రౌండ్ ఫిగర్గా చేస్తారు సార్. ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన 6% మైచర్ వచ్చిన రైతులు ఉన్నారు, 7% వచ్చింది. 13 తర్వాత వంటలేదు సార్. 6, 7 వచ్చినా కలుపుతలేదు. ఎందుకు కలుపుతలేదని ఒక్కసారి తీసే అధికారులను మాకు చెప్పాలి సార్. ఇక తర్వాత సార్ యూరియా కూడా కంఫర్ట్గా రాలేదు సార్. ఒక్కొక్కరికి 2 బస్తాలు సార్. దానికి కూడా వేరేది లింక్ 250 రూపాయలు. తర్వాత యాభై సంవత్సరాలు ఉన్నాయి మా అమ్మకు, మొగాళ్ళ నొప్పులు ఉన్నాయి. సోయాబీన్ అమ్ముకోవాలంటే నేను రాలే సార్. మా అమ్మని కూడా దోలుకొని వచ్చి బయోమెట్రిక్ వేపియాలంటున్నాను. ఇదంతా రైతు మీదనే ఎందుకు ఇన్ని ప్రయోగాలు? రైతు ఎవరికి ఏం మోసం చేస్తలేడు కానీ రైతు మీదనే ఇన్ని ప్రయోగాలా సార్? కొత్తగా డెవలప్ టెక్నాలజీ అక్కడ చేసుకుంటాం. రైతు మీద ఇంతగానో ఈ టెక్నాలజీ ఉపయోగవద్దని నా ప్రార్థన సార్. దీన్ని మనసులో ఉపయోగం. చివరగా పొచ్చన్న మేడిగూడ రైతు. నమస్కారం సార్, నా పేరు తూడం పొచ్చన్న, నాది మేడిగూడ సార్. నేను రైతుని సార్. ఇప్పుడు మాది ట్రైబల్ సార్, మేము ట్రైబల్లో ఉంటాం సార్. ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ ట్రైబల్లో మాకు కౌలు పత్రం అని రాసిస్తుండేది. ఇప్పుడు కౌలు పత్రం అనేది రాసిస్తలేదు సార్. మేము మా సొంత భూములు కాకుండా సార్ వేరే భూముల్ని కూడా కౌలు తీసుకుంటాం సార్. ఇప్పుడు మాకు 50 గుంటలు నాకు పత్తి వాడింది సార్. నేను ఇంకా ఒక 40 గుంటలు అమ్మినా సార్. ఇంకా 10 గుంటలు అమ్మాలంటే నేను ఎవరి దగ్గరనైతే కౌలు పట్టినో సార్ ఆ రైతు దగ్గరికి వెళ్ళి అతని పట్టా పాస్బుక్ కానీ ఆధార్ కార్డు కానీ తీసుకొని వస్తే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సార్ మనకు కౌలు పత్రం అనేది రాసిస్తుండే సార్. ఇప్పుడు సార్ ఆ కౌలు పత్రంని కూడా రాసిస్తలేరు సార్. మాకు ట్రైబల్ అదొకటి పెద్ద సమస్య ఉన్నది సార్. మీది అంతా కూడా సార్ మీరు గమనించి మా రైతుల తరఫున ఆదిలాబాద్కి వచ్చినందుకు సార్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం సార్. సార్ తేమ మీద ఒక విషయం స్పష్టంగా ఒక్క నిమిషం సార్. ఇక్కడ సమస్య తేమ పైన రైతులు అన్ని చెప్పారు సార్. తేమ పైన అంటే సార్ మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ప్రొద్దున లేబర్ అనేది 7 గంటలకు 7:30 ప్రాంతంలో మన రైతులు కూలీలు పోతారు సార్. ఈ సిసిఐ నాయకులు కానీ అగ్రికల్చర్ వ్యవసాయ మంత్రి కానీ అది చదువుకున్నాడా లేకపోతే గాడిదలు కాసిండా అక్కడ? ఒక్క నిమిషం మీరు దయచేసి మీడియా మిత్రులకు కూడా మేము చెప్తున్నాం సార్. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాలి సార్. ఇక్కడ చదువుకున్నాడు ఒక సైంటిస్టులు ఉంటారు సార్. ఒక సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశం ఉంటుంది సార్. ఇక్కడ మా రైతులు చెప్తారు సార్ ఒక కూలీలు అన్న ఇక్కడ 8 నుంచి 10 డిగ్రీల ఏది చలి ఉంటున్నది, 8% ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ సార్.
అంటే అక్కడ ఉన్న మా కూలీలకు తెలుస్తున్నది. ఇక్కడ చదువుకున్న సిసిఐ అధికారులు కానీ అక్కడ మంత్రి ఒక వ్యవసాయ మంత్రికి గాజులు కాస్తున్నాడా అంటే 8 నుంచి 12% ఎట్లా తేమ వస్తుంది సార్? అంటే చలి తీవ్రత ఉన్నప్పుడు అక్కడ ఉన్న అసలు 15 నుంచి 20% తేమ రావాలా సార్? దీనిపైన మాత్రం మీడియా మిత్రులు కానీ సార్ మీ ప్రతిపక్ష నాయకులు మీరు వస్తున్నారంటే యంత్రాంగం మొత్తం కదిలింది. మీ వెంట మేము రైతుల మందరం ఉంటాం సార్. మీకు మాతోటి మీరు ఎప్పుడు ఉండాలి సార్? ఎందుకంటే మీరు రైతు రాజ్యాన్ని ఇచ్చింది మీ ప్రభుత్వం సార్. మీ ప్రభుత్వంలోనే సుభిక్షంగా ఉన్నాం సార్. ఇప్పుడు కూడా మీ ఎంతడే ఎప్పుడు ఉంటాం సార్. ఈ విషయాన్ని గమనించి ఈ ఎట్టి పరిస్థితులలో 15 నుంచి 20% తేమ ఇవ్వకపోతే మేము నిరాహార దీక్ష కూర్చుంటాం సార్. మీ వెంట మేము ఎప్పుడు ఉంటామని కోరుకుంటే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాజేశావు ఈసారి అందరు రైతులు మాట్లాడినరు. ఒక విషయం నేను అందరికీ విషయం ఏంటంటే కేటీఆర్ గారికి ఒక 2-3 విషయాలలో మీరు ఇప్పుడు లక్ష్మీపూర్ గ్రామానికి చెందినటువంటి ఎడావు దీపక్ ఏదైతే ఆయన 56 కుంటల ఇల్లుతో కోల్పోయిండో కేవలం ఈ స్లాట్ బుక్ సిస్టమ్ తోటి అధికారులు ఎవరు ఊర్లో పోకుండా వాళ్లకు అవేర్నెస్ చైతన్యం చేయకుండానే ఆయన స్లాట్ బుక్ చేసుకుంటే తెలియకపోవడం వల్ల 56 కుంటల పత్తి ఇల్లు కోల్పోయి అట్లనే ఎడిపే సురేష్ అని కుమ్మరి సురేష్ పొచ్చర గ్రామం చెందినటువంటి ఆయన కౌలు రైతు. ఆ కౌలు రైతు కూడా 40 కుంటల పత్తి పాపం రోడ్డు మీద తేమ తక్కువ చేయాలని చెప్పి ఆరబెట్టుకుంటే అక్కడనే ఫైర్ అయ్యి అది కూడా 40 కుంటలు కోల్పోయింది సార్. అందుకొరకు ఈ రకంగా ఈ కిసాన్ యాప్ కపాస్ కిసాన్ యాప్ కానీ తేమ కానీ ఇలా సార్ ఆదిలాబాద్లో 6 సెంటిగ్రేడ్ టెంపరేచర్ పడిపోయింది. అట్లన్నప్పుడు 8 to 12 అసలు మాయిచర్ కాదు ఇంక ఇప్పుడు పెరుగుతుంది. కాబట్టి డిసెంబర్ మాసాంతం వరకు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం ఇక్కడ అధికారులతో మాట్లాడి ఇక్కడ క్షేత్రస్థాయిలో తీసుకుపోయి ఈ టెంపరేచర్కు మాయిచర్ ఎట్లుంటుంది చెప్పండి. మేము బండి ఓపెన్ చేసి పెడితే కూడా 20, 22, 18 కంటే తక్కువ రాలే. మనం అప్పుడు చెప్పించి మన ఆఫీసర్లతో మీకే చెప్పించి ఆ రోజు చేయించడం జరిగింది. వీళ్ళు అదే అధికారులు 8 to 12 తప్ప తీసుకుంటలేరు. కాబట్టి ఇవన్నీ మీరు రైతులు చెప్పారు సార్. తప్పకుండా పాపం ఆ ఇద్దరు రైతులు అయితే నష్టపోయిందో కొద్దిగా మనం ఆ రైతులందరికీ కూడా ఆ ఇద్దరు రైతులు నిజంగా ఒక కౌలు రైతు ఒక పేద రైతు కాబట్టి ఆ రైతుల ఇళ్లకు పోయి మేము పరామర్శించినాం. తప్పకుండా కేటీఆర్ గారికి చెప్తామని చెప్పినాం. కాబట్టి దయచేసి వాళ్ళు నష్టపోయినరు. మన పార్టీ పరంగా కూడా మనం కొంత నేను వాళ్ళకి చెప్పాను, నేను ఎమ్మెల్యేగా లేకున్నా నేను ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తానని చెప్పి పర్సనల్గా కూడా వాళ్ళకి హామీ ఇచ్చినాం. ఇట్లా ఇలా ప్రభుత్వ తప్పులతోటే ఈ రకంగా రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికి సార్ ఆదిలాబాద్లో 31,588 మెట్రిక్ టన్నుల పత్తి వస్తే ఈ రోజు వరకు కనీసం 1,00,000 కుంటలకు ఉన్నారు పత్తి. అంటే ఇంకా ఇంత టైం ఉన్నది. వాళ్ళు కొనలేక అనేకటువంటి ఈ రకరకాల కారణాలతోటే ఈ రకంగా నష్టం. పత్తి సోయా రెండుకి కష్టం ఉంది. కాబట్టి ఇలా రంగు మారిందని చెప్తా ఉన్నారు. వర్షంతో రంగు మారుతుంది. కాబట్టి మనం రంగు మారి ఉంటే ఇదే మార్కెట్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు వర్షం మొత్తం పడ్డది, ధాన్యం అంతా ఇక్కడనే ఉంటే మొత్తం తడిసిపోయింది. హరీష్ రావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి మొత్తం నేనే అందరికీ కలరు మారినా పచ్చిగా ఉన్నా తేమ ఉన్నా మేము ప్రతిసారి కూడా కొనిపించి ఇచ్చినాం. తప్పకుండా మన పార్టీ పరంగా రైతుల పక్షాన రాష్ట్రం మొత్తంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతందుకు రైతులందరూ సిద్ధంగా ఉన్నారు. మీ నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి రైతులు చెప్పింది. కాబట్టి మీరు దయచేసి మనం తప్ప ఇక రైతులను ఆదుకునేటటువంటి ఈ కాంగ్రెస్ బీజేపీ లేదు. ఇక్కడ స్వయంగా ఎంపీ భారతీయ జనతా పార్టీ, ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు రైతు చెప్పిండు ఇది సీఎంకి చెప్పినా కాదురాబాయ్ అని చెప్పి ఇక్కడ ప్రైవేట్ వ్యాపారస్తులతోటి ఆ రకంగా కుమ్మక్కై ఇలా ఎమ్మెల్యే ఎంపీ ఉండి ఒక్కరోజు మార్కెట్కు రాకుండా రైతులను పట్టించుకోకుంటున్నారు. కాబట్టి దయచేసి మేమందరం కుమ్మరి ఈ రకంగా ఈ రేపు కూడా వారి నాయకత్వంలోనే మనం 21వ తారీఖు నాడు ఎమ్మెల్యే గారు పోత్ ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం కలిసి జిల్లా నేషనల్ హైవే దిగ్బంధం పెట్టినాం. ఆ రోజు ఎన్ని రోజులన్నా కానీ రోడ్డు మీదే కూర్చుందామని చెప్పేటటువంటి సార్ కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా మీరు అందరూ కూడా సహకరించని కోరుకుంటూ మరి ఇప్పుడు పెద్దలు కేటీఆర్ గారు మీ ముందు మీరు చెప్పినటువంటి విషయాలపైన మాట్లాడతారు. జై జవాన్, జై జవాన్, జై జవాన్. గౌరవనీయులు పెద్దలు అన్న మాజీ మంత్రివర్యులు
ఆదిలాబాద్లో ఇక్కడ ఉండే రైతన్నలందరికీ కూడా ఇవాళ అండగా నిలబడాలి, మీరు రావాలి అని పిలిచి మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించిన గౌరవ పెద్దలు అన్న జోగు రామన్న గారు, గౌరవనీయులు సోదరులు మన బోత్ శాసనసభ్యులు డైనమిక్ ఎమ్మెల్యే సోదరుడు అనిల్ జాదవ్ గారు, ఆసిఫాబాద్ లో గతంలో ఎమ్మెల్యేగా మొన్నటిదాకా జిల్లా పరిషత్ చైర్మన్ గా మళ్ళీ తిరిగి ఆసిఫాబాద్ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాకుండా నిన్నగాక మొన్న రాష్ట్రం మొత్తంలో మొట్టమొదటిసారిగా ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముంగట పత్తి రైతుల కోసం ధర్నా చేసిన మన ఆడబిడ్డ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవా లక్ష్మి గారు, అట్లాగే ఇవాళ కేసీఆర్ గారి ఆదేశం మేరకు మాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు కొరుట్ల ఎమ్మెల్యే సోదరుడు డాక్టర్ సంజయ్ గారు, అట్లాగే ఇంకా ఇక్కడ విచ్చేసిన గౌరవనీయులైన సోదరుడు మాజీ శాసనసభ్యుడు బాల్కా సుమన్ గారు, గౌరవనీయులు సోదరుడు ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు బూక్యా జాన్సన్ గారు, సిర్పూర్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కోనేరు కోనప్ప గారు, మంచిర్యాల మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు దివాకర్ రావు గారు, బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారు, అట్లాగే మన పార్టీ జనరల్ సెక్రటరీ గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అట్లాగే ఇంకా ఇక్కడ విచ్చేసిన మిగతా మిత్రులందరికీ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్ గారు, ఇంకా మిగతా మిత్రులందరికీ పేరు పేరున అందరికంటే ముఖ్యంగా అందరికంటే ముఖ్యంగా ఇలా మార్కెట్ బంద్ పెట్టినా మరి మేము ఇక్కడికి వస్తున్నామని తెలిసి అధికారులు కావాలని ఇక్కడ రైతులు రావద్దు మమ్మల్ని కలవద్దు అనే ఆలోచనతో మార్కెట్ బంద్ పెట్టినా ఇవాళ రామన్న గారి పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసిన మా రైతన్నలకు తమ్ముళ్లకు పేరు పేరున అందరికీ నమస్కారం. మీరు వచ్చుడే కాదు, ఇవాళ మనందరం ఇక్కడ కలుస్తున్నాం అనగానే ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది, కొంత సిగ్గు వచ్చింది, బుద్ధి వచ్చింది అని చెప్తా ఉన్నారు. చాలా చాలా సంతోషం. నేను ఇవాళ ప్రభుత్వాన్ని మీ అందరి మాటలు విన్నాక నేను 1-2-3 ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఒకటి, నిజంగానే మీరు ఏ తప్పు చేయకపోతే, మీరు అన్ని చక్కగా చేస్తున్న మాట నిజమే అయితే, రైతులు సంతోషంగా ఉన్న మాట నిజమైతే, ఇవాళ ఏ కారణం చేత మార్కెట్ బంద్ పెట్టినరు ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా. నిజంగానే మీరు చక్కగా బ్రహ్మాండంగా నడుపుతుంటే, రైతులకు ఏ షికాయత్ లేకుంటే, అంత బాగా జరుగుతుంటే మేము రైతులను కలుస్తామంటే మీకు భయం ఎందుకు అవుతుంది? మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. రెండవ మాట, ఇక్కడికి వచ్చేటప్పుడు మన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు లఖంపూర్లో అక్కడ సోయాబీన్ కొనుగోలు కేంద్రంకు తీసుకొని పోయిండు. అక్కడ రైతులతో మాట్లాడినాం. నారాయణ రెడ్డి అని ఒక పెద్ద మనిషి రైతు చెప్తున్నాడు, నా జీవితంలో ఎప్పుడు ఇట్లా చూడలేదు సార్, నేను 40 ఏళ్ళకెళ్ళి వ్యవసాయం చేస్తున్నా, మొదటికెళ్ళి పత్తి సోయా రెండే పండిస్తా ఇక్కడ నేను, కానీ మొట్టమొదటిసారి ఇటువంటి పరిస్థితి చూస్తున్నా. ఇవాళ రంగు మారిందంటుండ్రు, చెడిపోయిందంటుండ్రు, కొంటలేరు, ఎన్నడూ చూడలే ఇటువంటి పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి, జర మా కోసం కొట్లాడండి అని సోయా రైతులు మొత్తుకుంటా ఉన్నారు. అట్లాగే అక్కడే పక్కనే ఉన్న రైతులు, పత్తి పండించే రైతులు ఇక్కడ మీ లెక్కనే వాళ్ళు కూడా చెప్పారు, సార్ మా ఆదిలాబాద్లో ఇంటర్నెట్ చక్కగా ఉండదు, ఆదిలాబాద్లో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండయి, కొంతమందికే ఉంటాయి, చాలా మందికి ఉన్న ఫోన్ వాడరాదు. మరి అసలు ఇదేదో కిసాన్ కపాస్ యాప్ అని పెట్టినరు, అది ఏం యాప్ ఏందో ఆన్లైనే బుక్ చేసుకోవాలంటారు, దాని ప్రకారమే నడవాలంటారు. మాకు ఎట్లా తెలుస్తుంది, మాతో ఎట్లయితుంది, జర చెప్పండి సీసీఐ వాళ్ళకి, ఇది పద్ధతి కాదు అని అక్కడ కొంతమంది చెప్పారు. దాంతో పాటు ఇక్కడికి వస్తుంటే మరి మిత్రులు మా రామన్న గారు కానీ, అనిల్ గారు కానీ, లక్ష్మక్క కానీ, ఇంకా మిగతా మన గౌరవనీయులైన సహచరులు కానీ 4-5 విషయాలు చెప్పినారు వాళ్ళు. ఒకటి, మీరందరూ ఇప్పుడే చెప్పిన మాట, మాయిశ్చర్ శాతం ఎక్కువ ఉంది అంటున్నారు. ఎందుకైంది మాయిశ్చర్ శాతం ఎక్కువ? ఈ సంవత్సరం వర్షం ఎక్కువైంది. అంతేగా తెలివనోడు ఎవడున్నాడు ఇక్కడ? వర్షాలు ఎక్కువ ఉంటాయి. ఆదిలాబాద్ అంటేనే నల్లరేగడి నీళ్ళలు, మరి నల్లరేగడి నీళ్ళల్లో నీళ్లు కూడా ఎక్కువ గుంజుతుంది. దాంతో పాటు సహజంగానే ఇవాళ చలి ఎక్కువ ఉన్నది. మరి చలి ఎక్కువ ఉన్నప్పుడు చలికాలంలో మాయిశ్చర్ ఎక్కువ ఉండదా? గంతమందం కామన్ సెన్స్ కూడా లేదా? ఎంత అన్యాయం అంటే ఇవాళ ఇప్పుడే రామన్న గారు చెప్తున్నారు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే అధికారులు, ఇదే సీసీఐ, కానీ ఆ రోజు 20% ఉన్నా 22% తేమ ఉన్నా
ఆ రోజు కొనిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. నడిపేటోనికి తెలివి ఉంటే, నడిపేటోనికి రైతు మీద ప్రేమ ఉంటే, నడిపేటోడు రైతు బిడ్డ అయితే బరాబర్ రైతులకు న్యాయం జరుగుతుంది. కానీ ఇవాళ ఎట్లున్నది పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక దిక్కేమో మాయిశ్చర్ అని కటింగ్ పెట్టుడు, అట్లా రైతుల పుట్టగొట్టుడు. ఇంకో దిక్కు ఇంకా ఘోరం, ఇవాళ రైతులు చచ్చిపోతుంటే కూడా ఒకటే రోజు 2 పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్నగాక మొన్న ఒక రైతు ఇక్కడనే పక్కనే కుమ్మరి ప్రేమేందర్ అని రుయ్యాడి, ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టించుకున్నోడు లేడు, అడిగినోడు లేడు. అట్లాగే సంవత్సరంలో మనం ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు ఏ స్థాయిలో జరుగుతుండే, ఇవాళ ఏ స్థాయిలో ఉన్నదో ఆలోచన చేయండి. మొత్తం ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఇప్పటికే 5 లక్షల క్వింటాలు కొనేది ఉండే, కానీ మొత్తం కలిపితే ఇప్పటిదాకా ఉన్నది 1 లక్ష క్వింటాలు కూడా దాటలే. ఏమైతుంది మరి? ఎందుకైతుందంటే ఒకటే కారణం, అదో పనికి మాలిన యాప్ పెట్టినరు, రైతులకు వాడస్తలేదు, దానిలో చేయస్తలేదు. దాంతో ఇక్కడికి వస్తే కూడా మరి వీళ్ళు ప్రైవేటులతోనే ఏమైనా కుమ్మక్కైనరో ఏందో తెలియదు, ప్రైవేటులతో ఏమైనా మాట్లాడుకున్నారేమో తెలియదు. కానీ సిగ్నల్స్ ఉండే ఈ యాప్ వాడరాదు, పెద్ద మనుషులు ఆగమాగం పరిస్థితి. మళ్ళీ దాని మీదకెళ్ళి తోటి రాని కథ ఒకటి పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళతో కూడా కుమ్మక్కైనరని నా అనుమానం, లేకపోతే ఇట్లా చేయరు. మీరు ఒక్క మాట ఆలోచన చేయండి, 5 లక్షలు కొనే కాడ 5 లక్షల క్వింటాల్ ఎక్కడ, 1 లక్ష క్వింటాల్ ఎక్కడ? ఒక్కొక్క క్వింటాల్ మీద రైతుకి ఎంత నష్టం వచ్చిందంటే, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా 8,000 కాడికి కొన్నాం. ఇవాళ నిజానికి ధర ఇవ్వాల్సింది 8,100, కానీ ఎంత ఇస్తున్నారు? బయట ప్రైవేట్లు అమ్ముకుంటే 5,900, 6,000, 6,200 ఎక్కువ వస్తున్నది. అంటే దగ్గర ఒక్కొక్క రైతుకు 1,200 నుంచి 1,400 దాకా నష్టం వస్తున్నది ఒక మరి క్వింటల్ మీద. అంటే ఏ రకంగా ఎంత నష్టం అవుతున్నది దీన్ని బట్టే మీరు అంచనా వేయచ్చు. ఇంకొక దిక్కు ఇంకా విచిత్రమైన విషయం, కుటుంబ సభ్యులు ఉంటారు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు, అన్న మా అమ్మ పేరు మీద పొలం ఉన్నది, సోయాబీన్ వండించినాము. సోయాబీన్ వండియాలంటే మా అమ్మ ఇక్కడికి వచ్చి అమ్మాలంటే 55-60 ఏళ్ళున్న పెద్ద మనిషి, మరి ఆమెకు మొఖాలు వస్తున్నాయి, ఆమె ఇక్కడికి రావాలి, ఫింగర్ ప్రింట్ వేయాలంటే ఇది ఎక్కడి కథ? నేను కొడుకును, వయసులో ఉన్నాను, మరి నేనేం పనికి వస్తా, నేనేం చేస్తా అంటే నేనేమన్నా లంగనా, దొంగనా, స్మగ్లర్నా? నేనేడి కొంట పోతా? ఈ పాటి దానికి మేమేమైనా కోట్ల రూపాయలు సంపాదించుకుంటామా? మా అమ్మ వండించింది నేను వచ్చి మార్కెట్లో అమ్ముతా అంటే వీళ్ళకేం వచ్చింది అని అడిగిండు. కరెక్టేనా? ఇది పద్ధతేనా? ఈ ఫింగర్ ప్రింట్ విధానం పెట్టి ఆఖరికి పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషులను కూడా ఆగం చేసి ఇబ్బంది పెడుతున్నారు అనే మాట. అచ్చా, ఇప్పుడు మనం వస్తున్నామని చెప్పి ఫింగర్ ప్రింట్ తీసేసారట, మంచి పని చేసారు, సంతోషం. అయితే ఇంకొక పని కూడా చేసిరట, సంతోషం. కనీసం ఇప్పటికైనా బుద్ధి వచ్చింది, ఇట్లైనా బుద్ధి వచ్చింది. 7 కిలోలు కొనేదాన్ని 10 కిలోలు కూడా చేసిరట. 7 క్వింటాల్ మన్నించారు, 7 క్వింటాల్ 10 క్వింటాల్ చేసిరట, అది కూడా సంతోషం. కానీ అయితే జర్రా తొందరపడు. ఇంకొక మాట, నిన్న మేము ఇక్కడికి వస్తున్నామని తెలుసుకున్నారు. ఇక మంత్రి గారు జర్రావు మేము ఇక్కడికి వస్తున్నామని తెలుసుకొని నిన్న క్యాబినెట్ మీటింగ్ ఉండే. క్యాబినెట్ మీటింగ్ లా ఇంత ఇంపార్టెంట్ ముచ్చట, ఆదిలాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, తెలంగాణలో దగ్గర 50% జిల్లాలలో దగ్గర 50 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తారు. మరి 50 లక్షల ఎకరాల్లో పత్తి పండించే లక్షలాది మంది రైతన్నల మీద ప్రభుత్వానికి ప్రేమ ఉంటే క్యాబినెట్లనే నిర్ణయం తీసుకొని చేయాలి వెంటనే పని. కానీ ఏం చేశారు వాళ్ళు? యాక్టింగ్ చేస్తున్నారు. మనం వీడికి వస్తున్నామని తెలుసుకొని వ్యవసాయ మంత్రి గారు ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా అంటాడు. ఎవరితో పెట్టినావు? కేంద్రంలో ఉండే ఎవరితో ఎల్లైతోనో పుల్లైతోనో పెట్టిండట. నేనేమంటున్నా అంటే, నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు వెంటనే క్యాబినెట్లోనే ప్రకటించేది ఉండే. నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వమే బరాబర్ అతివృష్టి వల్ల, అధిక వర్షపాతం వల్ల ఇలా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 20,000 రూపాయలు ఇస్తానని దమ్ముంటే చెప్పేది ఉండే. అది చెప్పారు. అదొకటే కాదు, ఇలా ఘోరమైన ముచ్చట ఏంటి అంటే, అసలు 7 క్వింటాలే కొంటాం, 7 కొంటాం ఎకరానికి. ఇప్పుడే అన్న చెప్పినాడు, ఒక మాట్లాడిన రైతన్న, కొన్ని దగ్గరలో జైనత్ల బేలాల 15 క్వింటాలు 20 క్వింటాల దాకా వండుతుంది, మరి మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి అనే మాట అడిగింది. బరాబర్ మీకు ఖచ్చితంగా గతంలో ఎట్లయితే 13 క్వింటాల దాకా కొందరో అది కొనేటట్టు చేయించే బాధ్యత మాది. 10 క్వింటాలు సరిపోదు, 13 అయ్యేదాకా కొట్లాడదాం, బరాబర్ దిగి రావాలి. మాయిశ్చర్ కంటెంట్ కూడా తప్పకుండా వాళ్ళు ఏదైతే ఇలా పరిమితి పెట్టినరో దాన్ని కూడా ఎత్తేసి 20 నుంచి 22 దాకా కంపల్సరీ ఒప్పుకునేటట్టు కొట్లాడదాం. వీడికెళ్ళి CCI దగ్గరికి పోదాం. నేను వీడికి వస్తుంటే రామన్న సాబ్ చెప్పిండు,
అన్న మా పరిస్థితి ఎట్లున్నదంటే మా రైతులది ఆదిలాబాద్ లో కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్టు అయిపోయింది మాది. కేసీఆర్ గారు ప్రభుత్వం పోయినాక కరెంటు చక్కగా వస్తలేదు, రుణమాఫీ చక్కగా కాలేదు, పోనీ యూరియా బస్తాలు ఇస్తారంటే యూరియా బస్తాలు ఇస్తలేడు, ఆఖరికి అమ్ముకుందామంటే ఇవాళ కొనేటోడు కూడా దిక్కులేడు. ఏం చేయాలన్నా మా బతికిట్లు అయిపోయింది. ఇవాళ ఇక్కడ ఉన్నదేమో చూస్తే బీజేపీ ఎమ్మెల్యే, ఆడ ఉన్నదేమో బీజేపీ ఎంపీ. నిజంగా చెప్పాలంటే సిసిఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, సిమెంట్ కార్పొరేషన్ కాటన్ కార్పొరేషన్ రెండు ప్రభుత్వమే. ఇక్కడ సిసిఐ తెరిపిస్తా అని చెప్పారు ఎలక్షన్లకు ముందు, యాదుకున్నదా? సిమెంట్ కార్పొరేషన్ అది తెరిపియలే. పోనీ కాటన్ కార్పొరేషన్ అన్నా ఏమైనా చేస్తారా అంటే కాటన్ కార్పొరేషన్ కూడా కనీసం పత్తి కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదు. ఇంకొక మాట కూడా మీకు తెలియాలి, నేను మంత్రిగా ఉన్నప్పుడు, రామన్న గారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు మా దగ్గరికి సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్, ఎవరైతే జిన్నింగ్ మిల్స్ స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక పెద్ద అసోసియేషన్ వాళ్ళు మా కాడికి వచ్చారు. వాళ్ళు చెప్పిన మాట ఇది నా మాట కాదు. వాళ్ళు అన్నారు, సార్ మొత్తం భారతదేశంలో పత్తి పండించే రాష్ట్రాలలో ముఖ్యమైన రాష్ట్రాలు ఏమిటి అంటే గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ. ఈ 5 రాష్ట్రాలు ఉంటాయి సార్. కానీ 5 రాష్ట్రాలలో అన్నిటికన్నా బేహతరీన్ పంట, అన్నిటికన్నా బేహతరీన్ పత్తి పండించేది మన తెలంగాణ, మన ఆదిలాబాద్ రైతులు, మన వాళ్ళు పండిస్తారు. ఇదేదైనా ఉత్తా చెప్తలేరు. వాళ్ళు చెప్పిన మాట, మన కాటన్ క్వాలిటీ బాగుంటుంది సార్, కాకపోతే పత్తులు ఏరేటప్పుడు దాన్ని ప్యాకింగ్ చేసేటప్పుడు కొంత ఇంప్యూరిటీ వస్తున్నది, దాన్ని కొద్దిగా మంచిగా చేసుకోవాలి. రెండోది మంచి బ్రాండింగ్ చేయాలి, చేస్తే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ కాటన్ మనది, మంచి రేట్ వస్తుంది, బ్రహ్మాండమైన బంగారం వస్తుంది, తెల్ల బంగారం వస్తుంది పత్తి మనది అని చెప్పారు. ఇవాళ ఇప్పుడే విఠలన్న రైతు పెద్ద మనిషి చెప్పిండు, బంగారం వస్తుంది పంట, తెల్ల బంగారం మన దగ్గర మన దేశంలో మన రాష్ట్రంలో వండుతుంటే ఇవాళ మోడీ గారు కేంద్ర ప్రభుత్వం బయటికెళ్లి పత్తిని దిగుమతి చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఎందుకు మనకి ఇవన్నీ పెట్టిర్రు, మాయిశ్చరు అని కట్టింగ్లు ఎందుకు పెడుతుర్రు అంటే బయట ఒప్పందం చేసుకుని వచ్చిండ్రు, బయటికెళ్లి పత్తిని ఇక్కడ దించే ప్రయత్నం చేస్తున్నారు. మన మీద ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేకు బీజేపీ ఎంపీకి పోవాలి, పోయి మోడీతో కొట్లాడాలి. ఎందుకు చేస్తున్నావు, మా రైతులకి ఇంత ఆపద ఎందుకు తెస్తున్నావు? మా వాళ్ళు ఇలా సోయా వండిస్తారు, ఇక్కడ బ్రహ్మాండంగా ఆదిలాబాద్ లో పత్తి పండిస్తారు, వాళ్ళకు అండగా నిలబడు, వాళ్ళకు అవసరమైతే వేరే దేశాలకు మన పత్తి పంపాలి, కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని కొట్లాడాలి. కొట్లాడకపోగా మీదికెళ్ళి వాళ్ళు ఇక్కడికి వచ్చి మన మీద మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది 21 తారీఖు నాడు పెద్ద ఎత్తున బోరస్ దగ్గర అఖిలపక్షం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వాళ్ళు, సిపిఎం, సిపిఐ ఎమ్మెల్యే, న్యూ డెమోక్రసీ అందరు, బీఎస్పీ అందరు కలిసి, రైతు స్వరాజ్య వేదిక అన్ని రైతు సంఘాలు కలిసి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా పెట్టిర్రు. దానికి బీఆర్ఎస్ మద్దతు కూడా ఉంటది. మన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బోరాజులో మన అనిల్ యాదవ్ గారు, మన లక్ష్మక్క, మన రామన్న సాబు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు. మీరు కూడా వేలాదిగా తరలి రావాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి, రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం తప్ప వేరే మార్గం లేదు. ఈ ప్రభుత్వాలు మరి ఎట్లున్నాయంటే దున్నపోతు మీద వాన పడితే కూడా ఎట్లయితే దున్నపోతు కదలదో అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇద్దరి వల్ల, ఒకళ్ళ వల్ల కాదు, ఇద్దరి వల్ల ఈ సమస్య వచ్చింది మనకు. అటు కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటాను చూస్తాను, రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లు తప్ప, రాజకీయాలు తప్ప వాళ్ళకు రైతుల గురించి ఫికర్ లేదు. వీళ్ళు అడిగింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. యూరియా ఆయన ఇయ్యాల, ఈయన అడగాల, ఈయన అడగడు, ఆయన ఇయ్యాడు. మరి కొనుడు కూడా ఈయన కొనుగోలు చేసాడికి పంపించాలి, వీళ్ళు అడగారు, ఆయన కొనడు. ధర రాదు. బోనస్ ఇస్తా అన్నాడు ఎలక్షన్లకు ముందు, యాదికుందా? సోయాకి ఇస్తా అన్నాడు బోనస్, పత్తికి ఇస్తా అన్నాడు బోనస్, వడ్లకి ఇస్తా అన్నాడు బోనస్. వచ్చినాయా మన ఎవరికన్నా బోనస్? బోనస్ బోగస్ అయింది. రుణమాఫీ రాదు, రైతు బంధు రాదు, కరెంటు కూడా రాదు. ఆఖరికి కష్టపడి పండిస్తే పంట కొనేటోడు కూడా లేడు. అందుకే మీరు ఒక్కటే యాది పెట్టుకొని, కడుపులో రైతు మీద ప్రేమ ఉండి, గుండెల నిండా రైతు అనే ఒక అభిమానం ఉన్నోడే నాయకుడైతేనే రాష్ట్రం బాగుంటుంది తప్ప ఇసంటోళ్లతో కాదు. కానీ వీళ్ళ మెడలు వంచాలంటే తప్పకుండా మనం కదలాలే. 7 క్వింటాళ్ళు అనే తప్పుడు విధానాన్ని మార్చుకొని 13 క్వింటాళ్ళు ఖచ్చితంగా కొనుగోలు చేయాలనేది మనందరి డిమాండ్. దాంతో పాటు మన హెడ్ ఆఫ్ దీపక్ ఎవరింట్లోనైతే, అట్లాగే కుమ్మరి సురేష్, వీళ్ళిద్దరిది కూడా కొంత పత్తి పాపం ఇంట్లో పెట్టుకుంటే 56 క్వింటాల పత్తి కాలిపోయింది. వాళ్ళకు పార్టీ తరఫున కొంత సాయం తప్పకుండా చేస్తాం. రేపో ఎల్లుండో రామన్న గారి చేతుల మీదుగా, అనిల్ జాదవ్ గారి చేతుల మీదుగా వారికి సాయాన్ని కూడా మన పార్టీ తరఫున కొంత అందజేద్దామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు ఇంకొక మాట కూడా, ఈ మాయిశ్చర్ విషయంలో కూడా వెంటనే ప్రభుత్వం, సిసిఐ ముఖ్యంగా స్పందించాలి.
20 నుంచి 22% ఉన్న బరాబర్ కొనాలి. గతంలో ఎట్లయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొనిపించినామో అదే పద్ధతిలో కొనాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ యాప్ ఏదైతే ఉన్నదో కపాస్ కిసాన్ యాప్, దీని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఇదివరకు ఎట్లయితే కొన్నారో పాత పద్ధతిలో అదే పద్ధతిలో కొనాలి. అట్లాగే పెద్ద మనుషులు రైతులు, ముఖ్యంగా లేడీస్, వాళ్ళ బయోమెట్రిక్ సిస్టమ్ కూడా తీసేయాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొస్తే ఆధార్ కార్డు చూసుకో, కావాలంటే ఆధార్ కార్డు చూసుకో, కాదంటే రేషన్ కార్డు చూసుకో, వాళ్ళ కుటుంబమా కాదా చూసుకొని బరాబర్ కొను. అంతేగాని వాళ్ళు కూడా రావాలి, బయోమెట్రిక్ కూడా రావాలి. ఒక మాట తమ్ముడు కరెక్ట్ గా అన్నాడు, ఒక రైతుకే గిన్ని పరీక్షలు ఎందుకు? ఒక రైతుకే గిన్ని పరీక్షలా? బ్యాంకులల్లో 1000 కోట్లు ఎత్తుకపోయినకేమో ఏం పరీక్షలు ఉన్నాయి, ఆయనకి లోన్లు ఇచ్చినప్పుడు ఏమున్నాయి. కానీ రైతుకు మాత్రం ఫింగర్ ప్రింట్ పెట్టాలి, కాలి ముద్ర పెట్టాలి, ఏలి ముద్ర పెట్టాలి, తలరాత చూడాలి, ఇన్ని చూసి ఆఖరికి కొనాలి. ఆ కొనుడు కూడా చక్కగా కొనరు. అందుకే మీకు నేను చెప్పేది, దయచేసి యాద పెట్టుకోండి. పెద్దలు శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. బరాబర్ కొట్లాడాలి. కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, యాద పెట్టుకోండి. ఇదే బోరస్ కాడ నేను వచ్చిన ఆ రోజు మీరందరూ వంట వార్పు పెడితే బోరస్ కాడనే చేసినాం. మళ్ళా బోరస్ కాడనే కూర్చుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చేదాకా కొట్లాడదాం. బరాబర్ 21 తారీఖు నాడు జోర్దార్గా రైతులందరూ కదిలి రావాలి. ముసలోళ్ళు, పెద్ద మనుషులు, చిన్నోళ్ళు, చిన్నపిల్లలు అందరు రావాలి. ఇక్కడ మా మీనాక్షి సర్పంచం ఉన్నది, మా అనిలన్న నాయకత్వంలో ముక్రా గ్రామంలో. మరి నిన్న అక్కడ రైతులందరూ కలిసి పత్తి చేనులకు పోయి సెల్ఫీలు కొట్టి మోడీ గారికి పంపించారు. అయ్యా మోడీ గారు, నువ్వు చేయబట్టి ఇక్కడ ఆగమాగం అయిపోయింది, పత్తి రైతు బతుకు, పత్తి రైతు చిత్తయిండు నీ కేంద్ర ప్రభుత్వం వల్ల, నీ బీజేపీ వల్ల, దయచేసి వెంటనే స్పందించు, లేకపోతే బాగుండదని చెప్పి నేను ముక్రా గ్రామంలో పత్తి రైతులందరూ పత్తి చేనులకు పోయి ఆందోళన చేశారు. ఆ స్ఫూర్తి అయ్యాల మొత్తం ఆదిలాబాద్ లో అంతటికి అంటుకోవాలి, అంతటికి రావాలి. అందుకే మమ్మల్ని కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించిండి. ఎవ్వరు ధైర్యం కోల్పోవద్దు, ఎవ్వరు సావద్దు. అవసరమైతే 2 ప్రభుత్వాలను సావగొట్టాలి, కానీ మనం సావద్దు. ఎట్టి పరిస్థితుల్లో 2 ప్రభుత్వాల మెడలు వంచేదాకా తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మీతో ఉంటది, అండగా ఉంటది, నడుస్తామని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తూ, నష్టపోయిన రైతులకు ఆఖరికి ఒక మాట చెప్తా ఉన్నా. సోయాబీన్ రైతులు కానీ, అధిక వర్షపాతం వల్ల నష్టపోయిన రైతులు కానీ, వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక మాట చెప్పింది, ఫసల్ బీమా యోజన తెస్తాం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెస్తామని చెప్పి అడిగింది. మరి ఏమైంది ఫసల్ బీమా యోజన? అందుకే మనం అడుగుతున్నాం, ప్రతి ఎకరానికి నష్టపోయిన పంటకు, అధిక వర్షపాతం వల్ల నష్టపోయిన పంటకు తప్పకుండా మీరు ఎకరానికి 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ముడియాలని చెప్పి మన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరందరూ కూడా రంగు మారిన సోయాను వెంటనే కొనుగోలు చేయాలి, ఏం షరతులు పెట్టొద్దని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, జై జవాన్, జై జవాన్, జై తెలంగాణ.